వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఊహించని మలుపులు, ఊగిసలాడే సమీకరణాలు. అచ్చంపేట రాజకీయంలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఒకప్పుడు పార్టీలో తిరుగులేని శక్తిగా వెలిగి అగ్ర నాయకత్వానికి అత్యంత ఆప్తుడిగా ఉన్న ఆ మాజీ ఎమ్మెల్యే కథ ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతోందా? సొంత పార్టీని విడి కాషాయ గూటికి చేరినా అక్కడ ఎదురైన విభేదాలు, అంతర్గత పోరు ఆయనను పాత దారిలోనే నడిపిస్తున్నాయా? మరోవైపు ఆయన లేని లోటుతో గులాబీ దళంలో తలెత్తిన నాయకత్వ లేమి ఎలాంటి పరిణామాలకు దారితీస్తోంది? గువ్వల బలరాజ్ మళ్లీ పాత కూటికే చేరబోతున్నారా? అచ్చంపేట రాజకీయాల్లో రాజుకుంటున్న ఆ ఆసక్తికర సమీకరణాలేంటో తెలుసుకోవాలి అంటే లెట్స్ వాచ్. రాజకీయాల్లో ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ రాజకీయ ప్రయాణం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎదురైన తర్వాత ఆయన బీఆర్ఎస్ వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ పార్టీలో సుదీర్ఘకాలం ఉన్నప్పుడు పార్టీ అగ్రనాయకత్వానికి ఆయన అత్యంత నమ్మకమైన నేతగా పేరు తెచ్చుకున్నారు. కేసీఆర్ ఆదేశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో ఆయన ఎల్లప్పుడూ ముందుండేవారు. గులాబీ దళంలో ఉన్నంతకాలం అచ్చంపేట నియోజకవర్గంలో ఆయన చెప్పిందే వేదంగా సాగింది. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత మారిన రాజకీయ సమీకరణాలతో ఆయన గులాబీ గూటికి వీడ్కోలు పలికారు. రాజీనామా చేసే సమయంలో పార్టీ అధిష్టానంపై ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే రేపాయి. గోడలకు సున్నాలు వేసి గోపురం అనుకున్నట్లుగా గులాబీ పార్టీ పరిస్థితి తయారైందని భావించి ఆయన బయటకు వచ్చారు. బీజేపీలో చేరి కొత్త రాజకీయ అధ్యయనం ప్రారంభించాలని గువ్వల ఆశించారు. అయితే కాషాయ పార్టీలో ఆయనకు ఆశించిన స్థాయిలో సత్ఫలితాలు దక్కలేదని ప్రచారం జరుగుతుంది. స్థానిక నాయకత్వంతో సమన్వయం లోపించడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. కాషాయ జెండా నీడన ఆయన సొంత నియోజకవర్గంతో పట్టు సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వేస్తున్న ప్రతి అడుగు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. గువ్వల బాలరాజ్ భవిష్యత్తు కార్యాచరణ ఏమిటనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కమలం గూటిలో చేరినప్పటికీ గువ్వల బాలరాజుకు ప్రశాంతమైన వాతావరణం లభించలేదనే టాక్ వినిపిస్తోంది. బీజేపీలో సీనియర్ నేత జైపాల్ యాదవ్ వర్గంతో పాటు పోచం రాములు వర్గంతో ఆయనకు తీవ్ర విభేదాలు తలెత్తాయనే సమాచారం. ఒక గూటి పిట్టలు ఒకచోట చేరితేనే సమైక్యత, కానీ ఇక్కడ వర్గపోరు పరాకాష్ఠకు చేరింది. స్థానిక కమలనాథుల నుంచి ఆయనకు ఆశించిన స్థాయిలో సహకారం లభించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా అచ్చంపేట ప్రాంతంలో పార్టీ కేడర్ను తన వైపు తిప్పుకోవడంలో ఆయన పలు సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తుంది. కొత్తగా పార్టీలో చేరిన నేతలకు, పాత కాషాయ కార్యకర్తలకు మధ్య ఆధిపత్య పోరు తీవ్రమైంది. పార్టీ కార్యక్రమాల్లో కూడా గువ్వల వర్గానికి ప్రాధాన్యత తగ్గించడంపై అనుచరులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. నాయకత్వం మధ్య సయోధ్య కుదర్చడానికి జిల్లా స్థాయి నేతలు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ అంతర్గత కలహాలు గువ్వల రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేస్తున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న విభేదాల వల్ల ఆయన బీజేపీలో ఇమడలేకపోతున్నారనే వార్తలు బలపడుతున్నాయి. కాషాయ పార్టీలో గుర్తింపు సాధించడం కంటే అంతర్గత శత్రువులతో పోరాడటమే సరిపోతుందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. అనుచరుల నుంచి కూడా పార్టీ మారాలనే ఒత్తిడి పెరుగుతుందని సమాచారం. ఈ పరిస్థితుల్లో ఆయన తన తదుపరి నిర్ణయాన్ని ఎప్పుడు ప్రకటిస్తారోనని స్థానిక క్యాడర్ ఎదురుచూస్తుంది. ఈ విభేదాల కారణంగానే ఆయన మళ్లీ పాతగూటికి వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు గువ్వల బాలరాజ్ వైదొలిగిన తర్వాత అచ్చంపేట బీఆర్ఎస్ తీవ్ర నాయకత్వ లేమితో కొట్టుమిట్టలాడుతుంది. బలమైన నాయకుడు లేకపోవడంతో క్షేత్రస్థాయిలో గులాబీ క్యాడర్ తీవ్రంగా నిరాశ చెందింది. ఈ లోటును పూడ్చేందుకు బీఆర్ఎస్ అధిష్టానం మరి జనార్దన్ రెడ్డికి అచ్చంపేట బాధ్యతలను అప్పగించింది. 100 కాకులు కలిసి ఒక గద్ద కావులే అన్నట్టుగా మర్రి బాధ్యతలు స్వీకరించిన అచ్చంపేటలో గువ్వల స్థానాన్ని భర్తీ చేయలేకపోయారు. స్థానిక నాయకులు, కార్యకర్తలను ఒకతాటిపైకి తెచ్చే విషయంలో మర్రికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నియోజకవర్గంలో గువ్వల నిర్మించుకున్న బలమైన క్యాడర్ ఇప్పటికీ ఆయన వైపే చూస్తోంది. మర్రి జనార్దన్ రెడ్డి నాయకత్వంపై స్థానిక గులాబీ శ్రేణుల్లో పూర్తిస్థాయి సంతృప్తి వ్యక్తమవ్వడం లేదు. పార్టీ కార్యక్రమాలు నామమాత్రంగానే సాగుతున్నాయని, క్యాడర్లో ఉత్సాహం కొరవడిందని సమాచారం. గువ్వల హయాంలో చురుగ్గా పనిచేసిన ద్వితీయ శ్రేణి నాయకులు ప్రస్తుతం తటస్థంగా ఉండిపోయారు. అచ్చంపేట గులాబీకోటలో మళ్లీ పాత రోజులు రావాలంటే బలమైన నాయకత్వం అత్యవసరమని అధిష్టానం గుర్తించింది. మర్రి ప్రయత్నాలు ఫలించకపోవడంతో బీఆర్ఎస్ పెద్దలు ప్రత్యామ్నాయ వైపు దృష్టి సారించారు. నియోజకవర్గాన్ని మళ్లీ చేజిక్కించుకోవాలంటే పాత నేతలను మళ్లీ ఆహ్వానించక తప్పదని భావిస్తున్నారు. ఈ పరిణామాలు గువ్వల బాలరాజ్ రీ ఎంట్రీకి మార్గం సుగమం చేస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు.
అచ్చంపేట బీఆర్ఎస్ లోటును పూడ్చడం, బీజేపీలో ఇమడలేకపోవడం గువ్వల పునరాలోచనలకు కారణమయ్యాయనే ఇన్నర్ టాక్. తాను ప్రాణం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి మళ్లీ వెళ్లడమే శ్రేయస్కరమని ఆయన భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇల్లు విడిచి వెళ్లినా మళ్లీ సొంత గూటికే చేరాలి అనే సామెతలాగా ఆయన గులాబీ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. రాజీనామా సమయంలో ఎంత తీవ్రంగా విమర్శించినా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది పచ్చి నిజం. ఇప్పటికే బీఆర్ఎస్ ముఖ్య నేతలతో గువ్వల బాలరాజ్ రాయబారాలు నడుపుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. అధిష్టానం కూడా అచ్చంపేటలో పార్టీని కాపాడుకోవడానికి, ఆయన రీ ఎంట్రీకి పచ్చజెండా ఊపడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. గువ్వల మళ్లీ వస్తే నియోజకవర్గంలో బీఆర్ఎస్ పూర్వ వైభవం సాధిస్తుందని క్యాడర్ ఆశిస్తుంది. పాత తప్పులను సర్దిద్దుకొని పార్టీలో చేరితే తగిన ప్రాధాన్యత ఇస్తామని అగ్రనేతలు హామీ ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కాషాయ పార్టీలో అనుభవించిన పరాభవాల కంటే సొంత పార్టీలో గౌరవంగా ఉండడమే మేలని ఆయన అనుచరులు సూచిస్తున్నారు. గువ్వల నిర్ణయం అచ్చంపేట రాజకీయాల్లో పెద్ద మార్పునకు నాంది పలుకుతుంది. త్వరలోనే ఆయన అనుచరులతో సమావేశమై తుది నిర్ణయం తీసుకునున్నట్లు తెలుస్తుంది. రాజకీయ ప్రయోజనాలు, నియోజకవర్గంలో ఉనికిని కాపాడుకోవడమే ఏ నాయకుడికైనా ప్రధాన లక్ష్యం. గువ్వల బాలరాజ్ మళ్లీ బీఆర్ఎస్ గూటికి చేరితే అచ్చంపేట సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి. ఆయన తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకునేందుకు ఈ నిర్ణయం వైపు మొగ్గు చూపుతున్నారు. బీజేపీలో ఎదురైన చేదు అనుభవాలు ఆయనకు కన్నువిప్పు కలిగించాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ అధిష్టానం కూడా గతంలో ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ మళ్లీ ఆదరించేందుకు సముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ చేరిక ద్వారా అచ్చంపేటలో కోల్పోయిన పట్టును తిరిగి సాధించాలని గులాబీ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. స్థానిక క్యాడర్ కూడా గువ్వల రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఇది పార్టీకి కొత్త ఊపిరి పోస్తుందని భావిస్తున్నారు. గువ్వల తిరిగి వస్తే మరి జనార్దన్ రెడ్డి పాత్ర ఏమిటనే దానిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. అయితే పార్టీ శ్రేయస్సు దృష్ట్యా అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని అధిష్టానం భావిస్తుంది. త్వరలోనే ముహూర్తం ఖరారు చేసుకుని గువ్వల బాలరాజు తన మద్దతుదారులతో కలిసి గులాబీ జెండా కప్పుకోనున్నారని సమాచారం. ఈ పరిణామం అచ్చంపేటలోనే కాకుండా ఉమ్మడి మహబూబానగర్ జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది. అధికార దాహం, అంతర్గత కుమ్ములాటల నడుమ అచ్చంపేట రాజకీయం రోజురోజుకు ఆసక్తికరంగా మారుతుంది. బీజేపీలో పోసగాని సమీకరణాలు, బీఆర్ఎస్లో ఖాళీ అయిన నాయకత్వ స్థానం గువ్వల బాలరాజును మళ్లీ పాతగూటి వైపే నడిపిస్తున్నట్లు కనిపిస్తోంది. మరి గువ్వల నిర్ణయం అచ్చంపేట గులాబీ దళానికి పూర్వ వైభవం తెస్తుందా? రాబోయే రోజుల్లో ఆయన వేసే ప్రతి అడుగు తెలంగాణ రాజకీయంలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.